వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విజయవాడలో పర్యటించారు. జోజినగర్లో ఇళ్ల కూల్చివేత బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని పరామర్శించి ఈ ఇళ్ల కూల్చివేత వెనక కూటమి నేతల హస్తం ఉందని, ముఖ్యంగా చంద్రబాబు గారిది, అలాగే నారా లోకేష్ గారిది, పవన్ కళ్యాణ్ గారి హస్తం ఉంది, అక్కడ కేసినేని చిన్ని హస్తం కూడా ఉంది అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి కూటమి నేతల మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విజయవాడలో పర్యటించారు. విజయవాడలోని జార్జ్ నగర్, అక్కడ ఇళ్ల కూల్చివేత బాధితులు ఎవరైతే ఉన్నారో వారితో ఆయన మాట్లాడారు, వారిని పరామర్శించారు. ఆ సందర్భంగా కూటమి నేతల మీద ఆయన ఆరోపణలు చేశారు, విమర్శలు చేశారు. అసలు ఆ ఇళ్ల కూల్చివేత వెనక కూటమి నేతల హస్తం ఉందని, ముఖ్యంగా నారా చంద్రబాబు గారిది, లోకేష్ గారిది, అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎంపీ అయినటువంటి కేసినేని చిన్ని గారి హస్తం ఉంది ఈ ఇళ్ల కూల్చివేత వెనక అంటూ జగన్మోహన్ రెడ్డి వారి మీద ఆరోపణలు చేసిన నేపథ్యంలో దీన్ని ఎలా చూడాలంటారు సార్? అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూల్చివేతల బాధితుల దగ్గరికి వెళ్తున్నాడా? అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు మరి ఏ కూల్చివేత దగ్గర మరి ఆయన హాజరైన దాఖలాలు లేవు. అసలు కూల్చివేతలే మనం చూసాం అప్పట్లో. ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి విజయనగరంలో 3 లాంతర్ల స్తంభం కూల్చివేత దాకా కూల్చివేతల పాలన కదా జగన్మోహన్ రెడ్డి చేసింది. ఇప్పుడు ఇక్కడ కూల్చివేతల దగ్గరకు వచ్చేసరికి మరి అది గుర్తొస్తుంది అందరికి. దానిపైన చర్చిస్తున్నారు. ఎందుకు జోజినగర్ వెళ్ళాడు, మరి ఇప్పటం కూడా వెళ్తాడా? ఇప్పటం అనగానే మనకేం గుర్తొస్తుంది? వాళ్ళు ఎప్పుడో పాపం ఒక 3-4 ఏళ్ల క్రితం జనసేన ప్లీనరీ జరిగింది అక్కడ. పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో జనసేన ప్లీనరీ పెట్టడం ఏంటి, ఆ గ్రామస్తులు వాళ్ళకి కార్ పార్కింగ్ కి భూములు ఇచ్చారు. ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరూ వస్తారు కదా, జనసేన నాయకులు వచ్చే వాళ్ళందరికీ కారు పార్కింగ్ ఒక 56 ఎకరాలు ఇస్తే ఇప్పటంలో 56 ఇళ్ళు గురి చేశారు. అదేమంటే రోడ్డు విస్తరణ అన్నారు. వాళ్ళు లాభ ఏంటి, మాదేమన్నా ఒక పెద్ద సిటీయా? ఇప్పుడు ఇక్కడ రహదారుల విస్తరణ ఏంటంటే, ఇది చిన్న గ్రామం, ఈ గ్రామంలో రోడ్లు విస్తరించమని మిమ్మల్ని ఎవరు అడిగారు? 56 ఇళ్ళు కూల్చేశారు. ఏంటి వాళ్ళు చేసిన నేరం? ప్లీనరీకి భూములు ఇచ్చారు రైతులు ఆ నాయకుడి మీద అభిమానంతో. ఏది పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం ఇస్తారా ఇప్పటం గ్రామస్తులు? ఇప్పుడు ఏది కూల్చివేత? అయ్యన్న పాత్రుడు ఇంటికి వెళ్ళి చూద్దామా, ఎన్ని కూల్చేశారు అక్కడ, ప్రహరీ గోడలు ఎన్ని కూల్చేశారు ఏంటి? అతను చేసిందే కూల్చివేతలు కదా జగన్మోహన్ రెడ్డి. అదే ఇప్పుడు ఈ కూల్చివేత ఒకటి బాధితులకు అండగా ఉండొద్దని మనం చెప్పం. ఎక్కడ బాధితులున్నా రాజకీయ పార్టీలు వాళ్ళకి అండగా ఉండటం ధర్మం. కానీ ఆ నైతికత నీకుందా? ఇప్పుడు ఈ కేసు ఉంది, ఏది ఇది జోజినగర్ కేసు. అంటే జోజినగర్ కేసులో ఇళ్ళు కొట్టేశారు, అదేదో కోర్టులో ఉంది, అదేదో సొసైటీకి సంబంధించినటువంటి భూమి. కోర్టులో తేల్చుకుంటారు. ఏంటి, ఆ సొసైటీ తప్పు చేసిందనుకో బాధితులకు పరిహారం ఇవ్వమని కోర్టు ఆదేశిస్తుంది, మళ్ళీ ఇళ్ళు కట్టించి ఇవ్వమని ఆదేశిస్తుంది. అది కనుక ఏంటి, తప్పుడు పని కనుక అయినట్లయితే అధికారం ఉంది కదా అని చెప్పి ఆ రోజు నువ్వు నిరంకుశంగా కూల్చేశావు. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కూల్చేశారు. ఇప్పుడు ప్రజావేదిక కూల్చివేశాడు, ఏమిటి దాంట్లో ఉన్న అవసరం? ఆ రోజు కూల్చివేసినప్పుడు ఏమని చెప్పాడు, అక్కడ కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతోంది, జగన్ సీఎం అయిన కొత్తలో, నీకు గుర్తుండే ఉంటుంది. ఏంటి, ఒక రోజు జరిగింది, రెండో రోజు వెంటనే మరి ఏం కాలిందో ఏమో అతనికి, రేపటికల్లా ఇది ఉండకూడదు, కూల్చేయండి, ఇది అక్రమ నిర్మాణం అన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు, 5 ఏళ్లలో అసలు కనీసం డెబ్రీస్ కూడా తీయలే. ప్రజావేదిక కూల్చివేతల శైథిల్యాలు, ఆ శిథిలాలు అలాగే ఉండిపోయినాయి. అంటే చంద్రబాబు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆయన ఇంటికి అది చూడాలి, ఆయన మరి బాధపడాలి. ఆయన బాధపడితే మనకి ఆనందమా? ఓకే.
ఇప్పుడు ఏం చేశావు నువ్వు? ప్రజావేదిక కూల్చేసావు. ఆ రోజు ఏమని చెప్పాడు? నేను మళ్ళా కట్టిస్తాను 14 కోట్లతో తాడేపల్లిలో అన్నావు. కట్టించాడా? ఇప్పుడు ఇక్కడ ఇది జోజినగర్ ఇళ్ల కూల్చివేత అంశం, అదేంటది? అది వాస్తవమా కాదా? దానిలో ఎవరిది తప్పు ఏంటి? ప్రభుత్వం ఏంటి? ఇక్కడ న్యాయస్థానాలు చూసుకుంటాయి, ప్రభుత్వం చూసుకుంటుంది. అంటే అవును. ఇక్కడికి వచ్చి చలి కాచుకుందామనా? ఈ నేరాన్ని వాళ్ళ మీదకు తోసేసి రాజకీయాలను దీనిలోకి చొప్పించి లోకేష్ కూల్ చేశాడు, చిన్ని కూల్ చేశాడు, చంద్రబాబు కూల్ చేశాడు అనడం ద్వారా దీనిలో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నమా? ఓకే. జగన్మోహన్ రెడ్డి ఏం కోరుకుంటున్నాడు అంటే, ఎక్కడ చిన్న ఇది జరిగినా, ఒకవేళ నీకు నిజమే అనుకో, ఇది వాస్తవమే అనుకో, రేపొద్దున అసెంబ్లీకి వెళ్ళు, ఉమ్. అసెంబ్లీలో మాట్లాడు. క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రజల బాధలు వింటున్నాడు. మరి ఆ? ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ సభలో మాట్లాడాలి కదా. దానివల్ల ఒక ప్రయోజనం జరుగుద్ది, ఉంటుంది. ఏది? ఇప్పుడు శంఖంలో పోస్తేనే తీర్థం. నీ విమర్శ ఏదో కంటి తుడుపుగా ఇక్కడికి వచ్చి ఒక మాటని బురదల్లి వెళ్ళిపోతే సరిపోద్దా? ఉమ్. శాసనసభలో ఈ విమర్శలు చేస్తే, ఏది కేసినేని చిన్ని కూల్పించాడు, లేకపోతే లోకేష్ కూల్పించాడని అక్కడ మాట్లాడు. ఉమ్. దానివల్ల ఒక ఒక లాభం ఉంటుంది, ఒక ప్రయోజనం చేకూరుతుంది ఆ బాధితులకి. అది వదిలేసి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, ఎవరు ఆ బాధితులు కూడా. అంటే వీళ్ళని గతంలో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ఏది శుక్రవారం వెళ్ళిపోతాడు, ఉమ్. గురువారం శుక్రవారం ఎల్హాకి వెళ్ళిపోతాడు, మళ్ళా మంగళవారం బుధవారం వస్తాడు. ఇక్కడ ఉండేది ఒక 2 రోజులే, ఒక రాత్రే ఇక్కడ ఉండేది. అతను వెళ్తూ వెళ్తూ మొన్న ఎయిర్పోర్ట్ లో దేవినేని అవినాష్ మరి ఎవరో వెల్లంపల్లిలో వీళ్ళని పట్టుకొచ్చారు ఎక్కడికి, ఎయిర్పోర్ట్ కి. అక్కడ పట్టుకొచ్చినప్పుడు వీళ్ళేదో పాపం బాధపడితే ఈ బాధితులు చెప్పాడు అనమాట, ఏమని? నేను మాట్లాడతాను, నేను వస్తాను, నేను చూస్తానని. అందుకని వచ్చినట్టున్నాడు. ఇది కంటి తుడుపు చర్యగా చూడాలా, లేదా బురద జల్లుడు చర్యగా చూడాలా? అంటే ఇప్పుడు దీని వెనుక కేసినేని చిన్ని ఉన్నాడు అనుకుంటే, దాని వెనుక కేసినేని నాని ఉన్నాడా? ఓకే. ఇప్పుడు జోజినగర్ కూల్చివేత వెనుక కేసినేని చిన్ని పాత్ర ఉంది అంటున్నాడు. ఇప్పటం ఇళ్ల కూల్చివేత వెనుక కేసినేని నాని ఉన్నాడా? అసలు ఎంపీలకి దీనికి ఏంటి సంబంధం? అంటే టార్గెట్ చిన్నియా? ఓకే. విజయవాడలో ఏది జరిగినా చిన్నిని టార్గెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారా? టార్గెట్ లోకేష్ గా కనపడుతుంది అనమాట. అదేదో సొసైటీ, ఆ సొసైటీకి సంబంధించిన భూమిలో వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు. సొసైటీకి వీళ్ళకి మధ్య న్యాయ పోరాటం నడుస్తోంది. దాంట్లో ఏదో జరిగింది, వాళ్ళు కూల్చేశారు, అది తప్పు చేస్తే కోర్టులు ఉన్నాయి. కోర్టులు వెంటనే కన్నెర చేస్తాయి, సొసైటీకి ఇవ్వాల్సిన ఇది ఇస్తాయి. అది వదిలేసి ఒక సొసైటీ చేసిన దాంట్లో కొంతమంది ఆక్రమణదారులు సొసైటీకి మధ్య జరిగిన దాన్ని తీసుకొచ్చి చిన్ని మీద, లోకేష్ మీద, చంద్రబాబు మీద అంటగట్టాలని చూస్తే మిస్ఫైర్ అవుతాయి. అక్కడే బూమరాంగ్ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏంటంటే తాడు పట్టుకున్న పామయ్య గరుస్తోంది, పట్టుకోవద్దని చెప్పి. ఏంటి అంటే, నాయన తాళ్ళు పట్టుకోబాకు, తాళ్ళు పాములై గరుస్తున్నాయని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.